కేసీఆర్ నామస్మరణ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ తెలంగాణ తెచ్చారు కాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గులాబీ లీడర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సమాజ్ చెరువు కట్టపై జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడం దారుణమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గంభీరావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలన్నారు. గద్దెను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కవిత. ప్రభుత్వ సభలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాజకీయాల్లో రేవంత్ రెడ్డి లక్కీ భాస్కర్ అని విమర్శించారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ మాట్లాడడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారని చెప్పారు. ఏ సభలోనైనా కేసీఆర్ నామస్మరణతోనే రేవంత్ ప్రసంగం ఉంటుందన్నారు. 32,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేసిందన్నారు నిరంజన్ రెడ్డి. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును ఏ రకంగా తలిస్తే తప్ప నీకు మోక్షంగా లేదేమో అనిపిస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతం లాగా ఏడిపో ఏం మాట్లాడు కేసీఆర్ 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 కేసీఆర్. కొద్దిగానైనా విజ్ఞత ఉండాలి. తెలంగాణ సాధించినటువంటి ఒక నాయకుడు నీ చెడ్డి వేసుకున్నప్పటికే ఆయన ప్రజా జీవితంలో పేరు మోసినటువంటి ఒక శాసనసభ్యుడు, మంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి. వ్యక్తిగత స్థాయిలోనన్నా మర్యాద, సంస్కారానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి, కొన్ని గుర్తులు ఉంటాయి, ప్రవర్తన ఉంటుంది. ఇవేమీ లేకుండా కేసీఆర్ తెలంగాణ తెచ్చినందునే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10 ఏళ్లలో పాలమూరు ఎలా ఉంది, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో చెప్పాలన్నారు. బనకచెర్ల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, మరి తెలంగాణ తెచ్చినందుకే మీరు ముఖ్యమంత్రి అయినరు. తెలంగాణ తెచ్చినందుకే అన్ని పార్టీలకు అధ్యక్షులు అయినరు. తెలంగాణ వచ్చినందుకే ప్రపంచ పటంలో, దేశ పటంలో తెలంగాణకు మార్క్ వచ్చింది. తెలంగాణ ప్రతిష్టని పెంచి లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి పేద ప్రజలకు దేవుడైనటువంటి కేసీఆర్ దయ్యమైండు. తెలంగాణకు అడ్డుకున్న ఆయన దేవుడైపోయిండు. ప్రజాస్వామ్యం అంటే దాడులు చేయడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ పండుగలు జరుపుకోవాలని నిలదీశారు. అల్వాల్లో జరిగిన బోనాల చెక్కుల పంపిణీ అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు తలసాని. తమ వారిపై దాడి చేసి తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తలసాని. పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే ఈ యొక్క చర్యలో పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. రెండోది, ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది. పార్టీలు వేరైనప్పటికీ వ్యవస్థలో చాలామంది ఉంటారు, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీన్ని తప్పకుండా అందరూ ఖండం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక మేము కక్షలు పెంచుకుంటూ పోతాం, మనుషులను చంపేస్తాం, మనుషులని ఎక్కడ పడితే అక్కడ పుడతామనుకుంటే డెమోక్రసీలో ఎవరు ఒక్కోసారి రెవల్యూషన్ వచ్చిందంటే పీఠాలు కదిలిపోతే అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు ఫీజులు చెల్లించే స్తోమత కాంగ్రెస్ సర్కారుకు లేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదివే పిల్లలంతా పేద వర్గాలకు చెందిన వారే అన్నారు. వారిని జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తే కాంగ్రెస్ ఆపాలని చూస్తుందన్నారు. అందాల పోటీలకు, మహిళా శక్తి సంబరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిధులున్నాయి, కానీ పేద పిల్లల చదువులకు మాత్రం నిధులు లేవా అని నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేటీఆర్ పై మైనంపల్లి హనుమంతరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. 10 ఏళ్లు బీఆర్ఎస్ లో ఉన్న మైనంపల్లికి కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా కనపడలేదా అని ప్రశ్నించారు. మైనంపల్లి వ్యక్తిగత బాధనంతా పార్టీలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు గులాబీ లీడర్లు.